సిక్స్త్ క్లాస్ FA3 క్వశ్చన్ పేపర్ చూద్దాం. FA3 కీ చూడండి, ఫస్ట్ బిట్. సో దీనికి అర్థం అడిగాడు, వాత్సల్యం. వాత్సల్యంకి అర్థం ప్రేమ, ఆన్సర్ సి. సెకండ్ బిట్ వ్యతిరేక పదం, పాపంకి వ్యతిరేక పదం ఆప్షన్ బి పుణ్యం. నెక్స్ట్ వికృతి పదాన్ని గుర్తించండి. సో వికృతి, ధర్మంకి వికృతి దమ్మం, ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ విగ్రహవాక్యం గుర్తించమన్నాడు. దీనికి ఆప్షన్ రామలక్ష్మణులు అంటే రాముడును లక్ష్మణుడును అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కింది వాళ్ళు ఇత్తో సంధికి సంబంధించిన పదాన్ని గుర్తించండి. ఆన్సర్ డి లేనప్పుడు, ఇత్తో సంధి లేనప్పుడు. నెక్స్ట్ కింద ఇవ్వబడిన పదానికి వేరు చేసిన పదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏ వచ్చినప్పుడుని వచ్చిన ప్లస్ అప్పుడు. నెక్స్ట్ సెవెంత్ చూడండి, కలిపి రాస్తే ఏ పదం వస్తుంది? మునగా ప్లస్ ఆకు, మునగాకు అవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్ మీకు ఒక పోస్టర్ ఇచ్చాడు, ఆరోగ్యమే మహాభాగ్యం అని క్వశ్చన్స్ అడిగాడు. సూర్యరశ్మి నుండి లభించే విటమిన్ గుర్తించండి. సో మీకు సన్లైట్ నుంచి ఏమొస్తుంది? విటమిన్ డి వస్తుంది. నెక్స్ట్ కింది వాటిలో ఏది తగ్గడం వల్ల రోగాల బారిన పడతాము? మీ డైరెక్ట్ పెట్టేయచ్చు. వ్యాధి నిరోధక శక్తి తగ్గితే మనకి డిసీజెస్ వస్తాయి, రోగాలు. నెక్స్ట్ 10th చూడండి, పై పోస్టర్ ఆధారంగా సరైన వాక్యం గుర్తించండి. సరైన వాక్యం మన ఆరోగ్యమే మన సంపద. నెక్స్ట్ 11 చూడండి, ఏవి ఆరోగ్య సూత్రాలు కావు? ఆన్సర్ సి చెత్తను రోడ్డుపైన పడేయడం ఆరోగ్య సూత్రం కాదు. నెక్స్ట్ మీకు సంభాషణ ఇచ్చాడు. 12 చూడండి, చినిగా చొక్కా అయినా వేసుకో కానీ మంచి పుస్తకం కొను కానీ చెప్పిన వారు ఎవరు? ఆన్సర్ డి కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ కింది వాటిలో వాక్యం సరైనది. ఆన్సర్ డి ఒక మంచి పుస్తకం వేలాది మంది స్నేహితులతో సమానం. నెక్స్ట్ 14 చూడండి, కింద గీత గీసిన పదానికి వికృతి గుర్తించండి. సో పుస్తకానికి వికృతి పొత్తము. నెక్స్ట్ 15th, సో 15th ఆన్సర్ చాలా వ్యాసాలు మరియు పుస్తకాలు రాశారు, ఏ. నెక్స్ట్ సెక్షన్ బి ఇచ్చారు చూడండి, సామాన్య వాక్యం సంక్లిష్ట వాక్యంగా మార్చండి. సో ఫస్ట్ దాన్ని మీకు లిఖిత పాఠశాలకు వెళ్ళింది, లిఖిత పరీక్ష రాసింది. లిఖిత పాఠశాలకు వెళ్ళి పరీక్ష రాసింది. నెక్స్ట్ రైతు కష్టపడ్డాడు, రైతు పంట దిగుబడి పెరిగింది. రైతు కష్టపడ్డాడు కాబట్టి పంట దిగుబడి పెరిగింది 17th. నెక్స్ట్ 19 చూడండి, అధునాతం సొంత వాక్యాలు రాయండి. నేటి కాలంలో భవనాలు అధునాతనంగా నిర్మించారు. హఠాత్తుగా రామయ్య గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. ఇవి 2 సొంత వాక్యాలు.